అందరికీ నమస్కారం. ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ మరి ఎన్నో జన్మలు తీసుకొని ఉంటారు. జన్మల నుండి ఆ ఆత్మకి ఎంతో కథ ఉంది. మరి ఆ జన్మానుసారమే ఇప్పుడు వాళ్ళందరూ కూడా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో ఒక గ్రేట్ మాస్టర్స్గా కూడా ఎదిగారు. సో ఇప్పుడు మరి మనతో పాటు ఉన్నారు. వారి యొక్క ఆత్మకథ తెలియజేయడంతో పాటు పత్రి సార్తో వారికి ఉన్న అనుబంధము, అనుభూతులు, పిఎస్ఎస్ఎం మూమెంట్లో వారి యొక్క ప్రయాణము, ఆధ్యాత్మికంగా వారు ఎలా ఎదిగారు ధ్యానం ద్వారా మొదలైన విషయాలన్నీ ఇప్పుడు వారి ద్వారానే స్వయంగా తెలుసుకుందాం. సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగప్రభ గారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, ముందుగా మీ బాల్యము, విద్యాభ్యాసము, తల్లిదండ్రులు, వివాహము, పిల్లలు. నా పేరు నాగప్రభ అండి. మా అమ్మ గిరిజాలక్ష్మి గారు, ఆమె తెలుగు లెక్చరర్ అనమాట. సో తెలుగు టీచ్ చేసేవాళ్ళు. మా నాన్నగారేమో వరప్రసాద్ అకౌంటెంట్గా ఉండేవాళ్ళు. సో నేను ఒకదాన్ని అనమాట. అలాగే మా హస్బెండ్ ఏమో మునికుమార్ గారు. నాకు ఇద్దరు పిల్లలు, ఒక అబ్బాయి, అమ్మాయి. నేను విజయవాడలో అంతా చదువుకోవడం అనేది జరిగింది. సో ఎంబీఏ చేసేసాను, అయిపోయింది. కానీ ఏంటంటే ఎక్కడ జాబ్కి అనేది నేను వెళ్ళలేదు. నేను ఆధ్యాత్మికత మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉందన్నమాట. దానికి ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే మా తాతగారు. ఓకే. ఆయన అరవిందర్ సొసైటీలో ఉండేవాళ్ళు. అలాగే రామకృష్ణ మిషన్లో స్వామీజీ మెసేజెస్ని ఆయన ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు, స్పీచెస్ని. ఓకే. సో వాళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ అనేది నా మీద చాలా ఉందన్నమాట. రామాయణ, భారత, భాగవతాలు, కథలు చెప్పడం. అప్పుడే నేను మా తాతగారిని ఒక క్వశ్చన్ వేసేదాన్ని, తాతయ్య ఆత్మ అంటే ఏంటి అని. చిన్నప్పుడే ఏ వయసులో వేసేవారు గుర్తుందా? 12 years. అంటే అందరు ఆత్మ అని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఈ ఆత్మ అంటే ఏంటి అంటే అదో కాన్షియస్నెస్, చైతన్యం ఇలా చెప్పేవాళ్ళు. కానీ ఆత్మని ఎవరు నిర్వచించలేరు కదా మాటల్లో. ఆ క్వశ్చన్ ఉంది. అలాగే నేను 6th క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా రామకృష్ణ సమితి వాళ్ళ స్కూల్లో చదువుకున్నాను. ఓకే. అంటే చిన్నప్పుడే ధ్యానం అంటే కొంచెం తెలుసు మీకు. యా, ఫస్ట్ ఇంట్రొడక్షన్ నాకు అక్కడే జరిగింది. 6th క్లాస్లో స్వామీజీలు వచ్చేవాళ్ళు. వాళ్ళు అలా, మేము స్టూడెంట్స్ కదా, మా అందరి చేత ధ్యానం చేయించేవాళ్ళు. అప్పట్లో ధ్యానం అంటే ఏం తెలిసేది కాదు. బాగుందిలే, ప్రశాంతంగా కూర్చోవడం అని అనుకున్నాం. కానీ ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే, నేను ఎక్కడికో ఒక బ్లాక్ హోల్ లాంటి దాంట్లోకి వెళ్ళిపోతున్నాను. ఇది 3rd eye దగ్గర జరిగిందనమాట. అలా వెళ్ళిపోతుంటే భయం వేసి కళ్ళు తెరిచేసా. సో అది ఆ తర్వాత తెలిసింది. అలా మనం ట్రావెల్ చేస్తూ ఉంటాము, అది ఎక్కడికి వెళ్తాము, అది ఎట్లా తీసుకెళ్తుంది, ఆ గేట్వే ఏంటి, పోర్టల్ ఏంటి అనేది, అదొక పోర్టల్ అని తర్వాత అర్థమైంది కొన్ని బుక్స్ చదివినప్పుడు. సో అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ తర్వాత ఏంటంటే భజనలు, అలాగే పూజలు, లలితా సహస్రం అవన్నీ కూడా నేర్పించేవాళ్ళు స్కూల్లో. నా ఆధ్యాత్మికతకి బీజం అంతా కూడా ఆ స్కూల్లో. సో రామకృష్ణ మఠంలో మీరు ఎక్కడైతే స్కూల్లో చదువుకున్నారో అక్కడే పడింది. అలాగే మంత్రదీక్ష కూడా తీసుకున్నాను నేను, రంగనాథానంద స్వామి అని. అప్పటికి ఆయన 95 years అనమాట. రామకృష్ణ మఠం ప్రెసిడెంట్ మహారాజ్ అంటారు. ఆ తర్వాత ఎంబీఏ చేశాను మళ్ళీ మన విజయవాడలోనే. మళ్ళీ మఠంతో నాకు చాలా అనుబంధం అనేది మళ్ళీ ఆ టైంలో పెరిగింది. అలాగే వివేకానందుడి సాహిత్యాన్ని, బుక్స్ని చదవడం. అప్పట్లో కాంపిటీషన్ పెట్టేవాళ్ళు పిల్లలకి. కాంపిటీషన్స్ ఏంటంటే భగవద్గీత శ్లోకాలు పఠించడము, వివేకానంద స్వామి బుక్స్ మీద ఎలక్ట్యూషన్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ ఇవన్నీ నిర్వహించేవాళ్ళు. అవన్నీ పాల్గొనడం వల్ల ఏంటంటే మాకు లాభం, పుస్తకాలు చదివి తీరాలి కదా. సో తప్పకుండా ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా బాగా ఉంది. అంటే ఎట్లా క్యారెక్టర్ బిల్డింగ్ చేసుకోవాలి. సో మనం ఏ వర్క్ అయినా చేయండి, ముందు మన శీల నిర్మాణం అనేది కరెక్ట్గా ఉండాలి, మోరల్ వాల్యూస్ ఉండాలి, మనకంటూ ఒక ప్రిన్సిపల్స్ ఉండాలి. సో అవన్నీ ఆ చిన్న వయసులో ఏర్పరచుకోవడానికి నాకు వివేకానందుడి సాహిత్యం బాగా ఉపయోగపడింది. అలాగే రామకృష్ణ జీవిత చరిత్ర, ఆయన యొక్క టీచింగ్స్ చదివినప్పుడు ఏంటంటే అసలు భగవత్ సాక్షాత్కారం అంటే ఏంటి, ఆత్మ సాక్షాత్కారం, అది నా గోల్ అయిపోయింది. చదువు సాగుతున్నా కూడా మెయిన్ గోల్ ఏంటంటే స్పిరిచువాలిటీ. సో అంత చిన్నప్పుడే మీకు అనిపించేది అనమాట. యా, అవునండి. అలాగే సత్యసాయిబాబా వారిని దర్శించడము, పుట్టపర్తిలో ఉండడము, ఇవన్నీ ఏంటంటే మనకి తెలియకుండానే మన యాస్ట్రల్గా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మనల్ని. ఆ సాధన అంతా అలా సాగుతూ ఉండేది. ఎంబీఏ అయిన తర్వాత కూడా ఉద్యోగానికి నేనేం వెళ్ళలేదు. అలాగే ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఆ మ్యారేజ్ అయిన తర్వాత కూడా గురు చరిత్ర పారాయణ చేయడం, సాయిబాబా చరిత్ర పారాయణ చేయడం, అంటే అన్ని భక్తి మార్గంలో అప్పటిదాకా సాగినాయి అన్నమాట. భక్తి మార్గము, కొంతవరకు జ్ఞాన మార్గము. పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వచ్చేసాము. వచ్చిన తర్వాత మేమున్న అపార్ట్మెంట్లో ఒక చోట అంటే పత్రి సార్
పోస్టర్ పెట్టున్నారు, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. ఓకే. రామకృష్ణ మఠంలో నేను మామూలుగా ధ్యానం చేసేవాళ్ళం, జపం చేసేవాళ్ళం. కాకపోతే అక్కడ రూప ధ్యానం అంటే హృదయంలో రామకృష్ణుల్ని ధ్యానించాలని చెప్పేవాళ్ళం. ఓకే. మరి ఇక్కడికి వచ్చేసరికి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పారు కదా, ఇదేంటి ఇన్ని రకాల ధ్యానాలు ఉంటాయని ఫస్ట్ క్వశ్చన్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. సో మరి ఎన్నో ధ్యానాలు తిరిగారు కదా మేడం, మిమ్మల్ని ఆనాపానసతి ధ్యానం ఎందుకు అట్రాక్టివ్ చేసింది, దీంట్లోనే ఎందుకు ప్రయాణం సాగిస్తూ వచ్చారు? సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఒక రోజు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అనేది చెప్పారు. తర్వాత ఒకసారి చంద్రశేఖర్ శర్మ గారని మేమున్న ప్లేస్లో నిజాంపేట రోడ్లో ఆయన ఉండేవాళ్ళు. అంటే గురుచరిత్ర పారాయణ చేస్తున్నాను చెప్పాను కదా, అవధూతల్ని దర్శించాలి, మహాత్ముల్ని దర్శించాలి, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి అనే ఆ కోరిక అనేది ఎక్కువగా ఉండేది. కాబట్టి అవధూతలు దర్శించే వాళ్ళం. హైదరాబాద్లో ఉన్న నాంపల్లి బాబా గారని ఆయన్ని కూడా దర్శించడం జరిగింది. ఆయన గురించి పత్రి సరే చెప్పారు. అప్పట్లో అది ధ్యాన జగత్ కాదు, మన ధ్యానాంధ్రప్రదేశ్ ఉండేది కదా, అందులో రాశారు బాబా గారు. అంటే హిమాలయాల్లో యోగులు ఎంతోమంది ఉంటారు, కానీ జనసంచారం మధ్యలో ఇక్కడ ఉండి ఆ స్టేట్లో ఉండడం, ఆ స్థితిలో అవధూత స్థితిలో ఉండడం, వాళ్ళు చాలా గొప్పవాళ్ళని చెప్పి హైదరాబాద్లో నాంపల్లి బాబా గారి గురించి చెప్పారు. అది ఆ తర్వాత మాకు చూసినప్పుడు తెలిసింది, ధ్యానాంధ్రప్రదేశ్ చదివినప్పుడు. ఓకే. అంటే ఆ స్థితిలో ఉన్న వాళ్ళు మాస్టర్స్ అందరూ కూడా భూమి మీద ఉన్నారు, వాళ్ళు యాస్ట్రల్గా మౌనంగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అలా అవధూతలు దర్శనం చేసుకుందాం తిరిగినప్పుడు చంద్రశేఖర్ శర్మ గారిని చూశాను. ఆయన కూడా అట్లా రోడ్డు పక్కన అక్కడ ఉండేవాళ్ళు, ఆయన మాట్లాడుకుంటూ అట్లా ఉండేవాళ్ళు. సో అవధూత అనుకొని అప్పుడు నేను మా హస్బెండ్ వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఆయన పత్రి సార్ దగ్గరికి పంపించారు, అడ్రస్ ఇచ్చి వాళ్ళ అంబర్పేట ఇంటికి పంపించారు. ఒక కాగితం మీద ఏదో రాసిచ్చారు, సార్ సంతకం తీసుకొని రండి అని పంపించారు మిమ్మల్ని. నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళాము. అప్పుడు ఫస్ట్ టైం నేను సార్ని చూడడం జరిగింది. అప్పటికి మీరు ఆనాపానసతి ధ్యానం అయితే చేయట్లేదు అని గురువుని కలిశారు? గురువు గారిని కలిసాము. ఓకే. కలిసినప్పుడు సార్ అన్నారు, ఏం చేస్తుంటారు ఏంటని అడిగారు. సో మా పరిచయం చేసుకున్నాక ఇట్లా పారాయణ అది చేస్తాను సార్ అని చెప్పాను. ఇంకా ఎన్ని రోజులు పారాయణ చేస్తావు, ధ్యానం చెయ్యి అని చెప్పారు గట్టిగా. అంటే గురువు నోటి నుండే చెప్పించుకున్నారనమాట. అదే ఇనిషియేషన్ అనుకోండి. సో అప్పటి నుంచి సరే చెయ్యాలి, గట్టిగా ధ్యానం చేయాలి అని అనుకుని రోజు రాత్రిపూట కూర్చొని చేసేవాళ్ళం. స్టార్టింగ్ లో కష్టమయ్యేది, 20 minutes శ్వాస మీద ధ్యాస పెట్టారు. శ్వాస మీద ధ్యాస పెట్టేవాళ్ళం. అలాగే కొన్ని బుక్స్ తెచ్చుకున్నాం. సో సార్ది అప్పుడు సికింద్రాబాద్లో ఒక మీటింగ్ జరిగింది, అలాగే ఇంకొన్ని ప్లేసెస్లో హైదరాబాద్లో జరిగినప్పుడు కూకట్పల్లిలో, ఎస్ఆర్ నగర్లో అప్పుడు వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు కొన్ని బుక్స్ మనకి అవైలబుల్ అక్కడ అమ్ముతూ ఉంటారు కదా, అవన్నీ తెచ్చుకున్నాం. ఆ బుక్స్ చదువుతూ ఉన్నాం. ఒక యోగి ఆత్మకథతో స్టార్ట్ చేసాం. అలా ఒక్కొక్క పుస్తకం చదువుతున్న కొద్దీ అందులో మీరే భగవంతుడు అని సార్ చెప్తారు కదా, మనమే భగవంతులు మనమే దేవుళ్ళు అని. అది నాకు ఎసిములేట్ అవ్వలేదు, అది నిజంగా చెప్పండి నాకు జీర్ణం అవ్వలేదు. ఇదేంటి, నేను ఇన్ని రోజులు భగవంతుడిని బయట కదా చూశాను, నువ్వే భగవంతుడివి అంటారు, నేనే భగవంతుడైతే నేను అనుకున్నవన్నీ సృష్టించుకోవాలి, అనుకున్నవన్నీ జరగాలి కదా, మరి నేను అంత శక్తిమంతురాలుగా లేను కదా అనే డౌట్ అయితే మటుకు నాకు వచ్చింది. సరే అయినా సరేలే ధ్యానం బాగుంది అని చెప్పి ఆ పాయింట్ పక్కన పెట్టేశాను, ధ్యానం చేసుకుంటూ వెళ్ళాను. సో చాలా హ్యాపీగా ఉండేది. ఆరోగ్యం కూడా చాలా మటుకు బాగా అయింది. అంటే ఎసిడిటీ ఉండేది, టైఫాయిడ్ వచ్చి, అప్పుడు అవన్నీ కూడా నాకు కంప్లీట్గా ధ్యానం ద్వారా తగ్గినాయి. చాలా నాకు హీలింగ్ అనేది అప్పుడు అనిపించింది. సో ధ్యానం బాగుంది కాబట్టి దాన్ని మటు కంటిన్యూ చేస్తూ ఉండేదాన్ని. అలా మా బాబు పుట్టాడు. మళ్ళీ అంటే డైలీ ఇంత టైం అని చేసేదాన్ని కాదు, మన బిజీలో పడి మధ్య మధ్యలో చేసుకుంటూ ఉండేదాన్ని. కానీ బుక్స్ మటుకు చదవడం బాగా అలవాటైంది. ఓకే. తపస్వి, అలాగే స్వామి రామ బుక్స్, ఇవన్నీ కూడా చదువుతూ ఉండేదాన్ని. చాలా ఇంట్రెస్టింగ్, నాకు ఎక్కువ బయోగ్రఫీస్ అంటే. తపస్వి బుక్ లో మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేసింది ఏంటి? తపస్వి బుక్ అంతా బాగుందండి. అది ఒకటని నేను ఆ పాయింట్ అనేది నేను చెప్పలేను. చాలా మోటివేషనల్ గా అనిపించింది, చాలా ఇష్టపడి. అంటే సాధన, ఒక సాధకుడు ఎంత సాధన చేయాలి, సాధన వల్ల ఏం జరుగుతుంది అనేది దాంట్లో బాగుంది. అవును. సో అది అంతా కూడా ఏంటంటే ఆ పట్టుదల, ఎంత ఇది చెయ్యాలి అనే దాని గురించి చెప్పారు. కరెక్ట్, పట్టుదల. అలాగే మిలారేప గురించి కూడా ఉంటుంది. మిలారేప గురువు గారు ఎంత కష్టపెట్టినా ఆయన ఎట్లా బయటికి వచ్చి గురువుని మెప్పించి ఆ స్టేట్కి వెళ్ళాడు, ఇవన్నీ చాలా మోటివేషనల్గా ఉండేవి.
అలా ఆ తర్వాత 2013లో మా పాప పుట్టినప్పుడు మళ్ళీ నేను మారం శివప్రసాద్ సార్ని కలవడం జరిగిందనమాట. సో ఆ టైం అంతా మీకు గ్యాప్ వచ్చింది అనమాట. బుక్స్ చదివారు కానీ ధ్యానం అయితే కంటిన్యూ. ధ్యానం అయితే అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ లో అవుతూ. సో పత్రి సార్ని కూడా మళ్ళీ మీరు కలవలేదు, ఫస్ట్ టైం ధ్యానం చేయమని చెప్పించుకున్నారు అంతే. ధ్యానానంద ప్రదేశ్ మటుకు తెప్పించుకునేవాళ్ళు. ఓకే. సో దాన్ని బట్టి ఏంటంటే ఈ బుక్స్ చదవడం ఇంట్రెస్ట్ కదా, అదంతా రెగ్యులర్ గా వెళ్తూ ఉండేవాళ్ళం. మా హస్బెండ్ కూడా చేసేవాళ్ళు, బాగా చేసేవాళ్ళు, ఇద్దరం కలిపి చేసేవాళ్ళం. బాగుండేది. పిరమిడ్ తెచ్చుకున్నాము, అంత బాగా ఎనర్జెటిక్గానే అనిపించింది అప్పుడు. ఇంకా అదే అనుకుంటాం ప్రతిదీ ఏంటంటే అక్కడే ఇదే అల్టిమేట్ అనుకుని ఆగిపోతాం. కానీ ఇంకా జర్నీ అనేది కొత్త కొత్త ఉంటూనే ఉంటాయి కదా, నేర్చుకునేది. నెక్స్ట్ స్టెప్. సో మారం సార్ని కలిసినప్పుడు వాళ్ళ ఇంటికి ఒకసారి పత్రి సార్ వచ్చారు. అప్పుడు మళ్ళీ వెళ్ళడం జరిగింది. అప్పుడు సార్ చెప్పారు, వంట చేస్తావా అని అడిగారు. చేస్తాను సార్ అన్న. అయితే ముందు చేసేటప్పుడు ఎలా తెలుసుకోవాలో, ముందు వంట ఎలా చేయాలో తెలుసుకో, ఆ తర్వాత దాన్ని చెయ్యి అన్నారు. అది ఆయన వంట గురించి చెప్పినా కూడా నాకు ఎలా అనిపించిందంటే అది ఏ పనైనా సరే ముందు దాని గురించి పూర్వాపరాలు బాగా తెలుసుకోవాలి. అది ఏంటి, ఎలా జరుగుతుంది అని తెలుసుకొని అప్పుడు దాన్ని చేయాలి. చేస్తావా అని ఆ కళ్ళల్లో కళ్ళపెట్టి చూసి 3 సార్లు అడిగారు. ఓకే, చేస్తాను సార్ తప్పకుండా అని చెప్పాను. సో అదొక నాకు ఎలా అనిపించిందంటే ఒక ఎనర్జీ ఆయన కళ్ళ నుంచి పాస్ అవుతున్నట్టు ఆ ఫీలింగ్ అనేది నాకు ఆ రోజు వచ్చిందనమాట. ఓకే. ఇంకా తర్వాత మన పిఎంసి అనేది స్టార్ట్ అయింది కదా, 2018 నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ అయింది. సో అవన్నీ వింటూ మాస్టర్స్ ఎక్స్పీరియన్సెస్ వింటూ ఉన్నప్పుడు సార్ చెప్పారు మహిళా ధ్యాన మహాచక్రం ఉంటుంది అని. అలా మహిళల ఎక్స్పీరియన్స్ అన్నీ విన్నప్పుడు వీళ్ళందరూ ఇంత బాగా చెప్తున్నారు, వీళ్ళందరూ గంటలు గంటలు ధ్యానం చేస్తున్నారు కదా, మరి నేను చేయలేకపోతున్నానే, నేను ఎందుకు చేయట్లేదు అనే పట్టుదల అనేది నాకు అప్పుడు స్టార్ట్ అయింది. అంటే అప్పటిదాకా ఏంటంటే పిల్లలు ఈ డైలీ లైఫ్లో ఈ బిజీ లైఫ్ షెడ్యూల్లో గడిచిపోయింది. ఏదో ఖాళీ ఉన్న పుస్తకం అప్పుడప్పుడు ధ్యానం అనమాట. ఆ తర్వాత మటుకు పట్టుదలగా వీళ్ళందరి ఎక్స్పీరియన్సెస్ విన్నాక నాకు వచ్చింది. అప్పుడు అంటే సార్ చెప్తారు, ఎందుకు అనుభవాలు చెప్పిస్తారు అందరి చేత అని అనుకునేదాన్ని. ఏదో ఒక మోడ్లో ఎవరో ఒకరికి అది మోటివేషన్ అవుతుంది. ఎస్, కరెక్ట్ మేడం. అది కనెక్ట్ కూడా అవుద్ది వాళ్ళకు. అది జరిగినప్పుడు నాకెందుకు జరగదు అనిపిస్తుంది. అవును, వాళ్ళందరూ రోగాలు తగ్గించుకున్నారు, మరి నేను ఎందుకు తగ్గించుకోలేను, నేను ఎందుకు చేయకూడదు అని. అప్పట్లో థైరాయిడ్ అనేది డ్రెస్ అయింది పాపని కడుపుతూ ఉన్నప్పుడు. సో అప్పుడు నేను ఏంటంటే మెడిసిన్ ఇంకా ధ్యానం చేస్తూ అప్పటి నుంచి పట్టుదలగా రోజు చేసేదాన్ని. మెడిసిన్ అనేది మానేశాను. సో అది కంట్రోల్లోకి వచ్చింది. అలాగే నేను మ్యూజిక్ నేర్చుకున్నాను అనమాట చిన్నప్పుడు. అలాగే సార్ దగ్గర మటుకు ఒకసారి పాడడం జరిగింది. సార్ దగ్గర పాట కూడా పాడారా? పాట కూడా పాడా. ఎంత స్వీట్ మెమరీ ఉండుంటది మీకు ఇప్పుడు. చాలా ఆశ్రయించి బాగుంది, బాగా పాడామన్నారు. అలాగే ఇంకొక పాట పాడారు? నేను ఫస్ట్ హిమగిరి తనయ హేమలతే. ఒకసారి పాడతారా మా ప్రేక్షకులందరి కోసం? తప్పకుండా. హిమగిరి తనయే హేమలతే, హిమగిరి తనయే హేమలతే, హిమగిరి తనయే హేమలతే, అంబ ఈశ్వరి శ్రీలలితే, మామవ హిమగిరి తనయే హేమలతే, అంబ ఈశ్వరి శ్రీలలితే, మామవ హిమగిరి తనయే హేమలతే. వండర్ఫుల్ మేడం, నిజంగా చాలా బాగుంది. మీ వాయిస్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. సార్ అలా 2 పాటలు పాడమని అడిగినప్పుడు నాకు చాలా హ్యాపీ వేసింది అనమాట. అంటే అప్పుడు విన్నున్నాం సార్కి ఆ అపశృతి వస్తే ఆయన ఒప్పుకోరు అని చెప్పి, అందులో సార్కి బాగా వచ్చు కదా. సో వచ్చిన వాళ్ళు మనం పాడాలంటే కొంత ఇదే ఉంటుంది, ముందు ధైర్యం కూడా. మన గురువు పక్కన నిలబడాలంటేనే భయం ఉంటుంది మనకు, అందులో పాట పాడాలి అంటే. సో అలా 2017-18లో అలా అయింది. ఆ తర్వాత మనకి కరోనా టైం అది వచ్చింది కదా, ఇంకా అప్పుడు జూమ్ క్లాసెస్ స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినప్పుడు నాకు లైట్ వర్కర్స్ ఛానల్కి నేను కనెక్ట్ అయ్యాను. సో అవన్నీ కూడా అన్ని బుక్స్ గురించి, అలాగే మళ్ళీ క్లాసెస్, ఇవన్నీ మాస్టర్స్ క్లాసెస్ వినడం వల్ల కూడా చాలా జ్ఞానం అనేది అప్పుడు. సో మీలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరిగింది. చాలా మేడం. సరే మరి మేడం, మీకు ధ్యానం పరిచయం అయింది కదా, మీరు వెజిటేరియన్గా ఎప్పుడు మారారు? నేను బై బర్త్ వెజిటేరియన్. ఓకే. సో అందుకని ఆ ప్రాబ్లం అయితే అదేమీ లేదు. అలాగే గార్లిక్ కూడా మేము ఎక్కువ వాడేవాళ్ళం కాదు. సో అది కూడా మనకి
ఈజీ అయిపోయింది అనమాట అవన్నీ వదిలేయడం. ఓకే. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అంతకుముందు చాలా యాంగ్జైటీ ఉండేది, యాంగ్జైటీ, ఎక్కువ ఆలోచనలు ఇవన్నీ ఉంటుండేవి. ధ్యానం చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ 20 minutes 30 minutes 1 hour అలా ధ్యానం చేస్తూ ఉండడం వల్ల ఆలోచనలు బాగా తగ్గినాయి, యాంగ్జైటీ తగ్గింది, ప్రశాంతంగా ఉంది, అలాగే ధైర్యం కూడా వచ్చింది. సో కొన్ని పనులు చేయాలి అంటే చాలా ధైర్యం ఉండాలి, అది దేనికైనా సరే, ఏ పనైనా, ఒక పాట పాడడానికి కూడా ధైర్యం ఉండాలి. మీరు గురువు సమక్షంలోనే పాడారు మేడం, ఇంకేం కావాలి? సో ఆ ధైర్యం అనేది ధ్యానం ద్వారా వచ్చింది. ఇట్లాగే కర్తాల్లో పత్రి సార్ ఉన్నప్పుడు 2020లో కలిసాం. అప్పుడు చేస్తుంటే నువ్వు ఏం చేయాలో తెలియట్లేదు సార్, నా సోల్ డిజైన్ అంటే సోల్ డైరెక్ట్ సార్ని అడిగారు ఎలా తెలుసుకోవాలి ఏంటి అని అడిగాను. అంటే అప్పట్లో అంత తపన ఉండేది మేడం, చెప్పాక లైట్ వర్కర్స్ ఇది చూసేవాళ్ళం, భూమాతకి ఏదో చేయాలని ఒక తపన ఉండేది. మరి ఏం చేయాలి, నాకు ఏం తెలుసు, నేను ఏం చేయగలను అనే ఒక క్వెస్ట్ అయితే మటుకు బాగా ఉండింది ఆ టైంలో. ఓకే. అలాగే నేను లైట్ వర్కర్స్లో లైఫ్ ఆఫ్ ఎ లైట్ వర్కర్ అని ఒక సిరీస్ శ్రీలక్ష్మి దుగ్గిరాల మేడంది విన్నాను. అదంతా అనిపించి వింటే నా ఇదిలాగానే, నా స్టోరీ లాగానే అనిపించి నేను చాలా కనెక్ట్ అయ్యాను దానికి. ఓకే. సో అప్పటి నుంచి ఆ మెడిటేషన్స్ మేడం చెప్పినట్టు క్లాసెస్ ఫాలో అయ్యేదని. సార్ని అడిగేశాను, అంటే నీకు ఏది ఇష్టమైతే నువ్వు ఆ పని చెయ్యి, ధ్యానం నీకు ఆ ధైర్యాన్ని ఇస్తుంది అని చెప్పారు. పత్రి సరే డైరెక్ట్ చెప్పారు, నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి అని చెప్పారు. మళ్ళీ నా క్వశ్చన్, నేనేం చేయాలి, మళ్ళీ నా క్వశ్చన్ అక్కడే ఉంది. ఎందుకంటే సార్ చాలా మంది 2 గంటలు ధ్యానం చెయ్యి, బుక్ రాయి, లేకపోతే పిరమిడ్ కట్టండి, చాలా మంది ర్యాలీలు చేయమంటారు, ఇవన్నీ చెప్తారు కదా, మరి నాకేం చెప్పలేదు, మరి నేను ఏం చేయాలి, మళ్ళీ ఆ క్వశ్చన్ అలాగే ఉండిపోయింది. సరే ఆ తర్వాత పోనీ క్లాసెస్ చెప్పాలా అంటే అప్పటికి అంత వాక్చాతుర్యం అయితే లేదు. ఓకే. సో అప్పుడు కూడా నాకు అది కూడా నాకు కనెక్ట్ అవ్వలేదు. సరే డిసెంబర్లో వచ్చాక నేను భూమాతకి సేవ చేయాలి, ఏం చేయాలి అనిపించింది. శ్రీలక్ష్మి మేడం నేను కనెక్ట్ అయినప్పుడు వాళ్ళంటే కాంతి ధ్యానాలు ఇవన్నీ చేసేవాళ్ళు. చేస్తున్నప్పుడు లైట్ యాంకర్ చేయాలి అని మనకి ఉంటుంది కదా, కాంతిని యాంకర్ చేయాలి, నక్షత్ర మిత్రుల్లో చెప్తారు, మహావతరణ బుక్లో చెప్తారు, ఈ న్యూ ఎనర్జీస్ని మన ద్వారా స్ప్రెడ్ చేయాలి అని చెప్తారు. నాకు అది బాగా కనెక్ట్ అయ్యింది. సో అక్కడి నుంచి ఆ లైట్ మెడిటేషన్స్ అయితే అవన్నీ చేసుకుంటూ వచ్చానన్నమాట. సో 2021కి వచ్చేసరికి అప్పుడు లైట్ వర్కర్స్ దాంట్లోనే సార్ రోజు డైలీ మెసేజ్ ఇచ్చేవాళ్ళు కదా. అవును, రోజు రాసి ఇచ్చేవాళ్ళు సార్, రాసి ఇచ్చేవాళ్ళు. ఒక 5-6 years డైలీ ఇచ్చేవాళ్ళు సార్. నిజంగా అంత డిసిప్లైన్డ్ గా పొద్దున్నే ఆయన ఏ ఊళ్ళో ఉన్నా ఎక్కడున్నా ఆ మెసేజ్ మటుకు వచ్చేది. అది చాలా అందరూ వెయిట్ చేసేవాళ్ళు దానికోసం. అవును, అది ఇంగ్లీష్ లో ఉండేది కదా, సో తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని అడిగారు అన్నమాట, మిమ్మల్ని అడిగారు. సో ఇంకా సార్ చెప్తారు, ఏ అవకాశం ఎవరేది అడిగినా నో చెప్పద్దు, ఆ ఎస్ అని చెప్పేసారు. అది బాగా నాకు ఎక్కింది అనమాట మైండ్ లో. 6 years మీరు సార్? నేను 6 years చేయలేదండి, లాస్ట్ 1.5 year మీరే చేశారు. నా ఫస్ట్ నేను ట్రాన్స్లేట్ చేసిన సార్ మెసేజ్ ఏ బుక్ నుంచి అంటే థింకింగ్ అండ్ డెస్టినీ. ఓకే. సో సార్ చెప్తారు ఇది ఒక భగవద్గీత లాంటిది అని, చాలా టాపిక్స్ మీద క్లారిటీ ఉంటుంది, చాలా డెప్త్ ఉన్న బుక్, చాలా హై ఫ్రీక్వెన్సీ ఉన్న బుక్ అనమాట. ఇప్పుడు ఏ బుక్ అయినా కూడా మనకి అది అర్థం కావాలంటే దాని ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అవ్వాలి, లేకపోతే అది వేరే భాషలో ఉన్న పుస్తకం లాగా అనిపిస్తుంది మనకి. సో ముందు అసలు అది చూసేసరికి ఆ డెప్త్, ఇంగ్లీషు, లాంగ్ సెంటెన్సెస్ ఇవన్నీ చూసేసరికి అమ్మోనే అసలు ఇది చేయగలనా లేదా అనేది నాకు చాలా అనుమానం వచ్చింది. మరి ఒప్పుకున్నాను, సార్ అన్నారు కదా నీకు ఏది ఇష్టమైతే అది చేయమని చెప్పి. సో నేను ఇంకా ఆ బుక్ని ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేశాను. చాలా కష్టంగా అనిపించింది, బట్ కొన్ని రోజులకి నేను దానికి ట్యూన్ అయిపోయాను. ఓకే. సో ఆ తర్వాత ఆ బుక్ అయిపోయింది, కొన్ని రోజులు రాసిన తర్వాత సార్ మళ్ళీ బుక్ మార్చారు. సో థింకింగ్ అండ్ డెస్టినీ మొత్తం బుక్ ట్రాన్స్లేట్ చేశారు? మొత్తం కాదు, సార్ ఇచ్చిన మెసేజెస్. ఓకే. ఓన్లీ అందులోంచి డైలీ మెసేజ్ ఆయనకి ఏది నచ్చితే సార్ చెప్తారు కదా, డైలీ నేను ఒక బుక్ మార్నింగ్ చదువుతానని. ఆ చదివినప్పుడు ఆయనకి ఏ మెసేజెస్ ఆయన ఇవ్వాలనుకుంటున్నారో ఆ మెసేజెస్ అయితే అది ఇచ్చేవాళ్ళు. ఆ బుక్ నుంచి కొంచెం ట్రాన్స్లేట్ చేయడానికి చాలా అప్పట్లో కష్టం అనిపించింది అది. ఆ తర్వాత మైండ్ టు మ్యాటర్ బుక్ వచ్చింది. ఆ మైండ్ టు మ్యాటర్ బుక్ నుంచి రాసేవాళ్ళు. అక్కడ వచ్చేసరికి నాకు చాలా, అంటే మన మనసు మనల్ని ఎలా క్రియేట్ చేసుకుంటాం, మనం మనసు ద్వారా మనకి నచ్చినవి నచ్చనివి అన్నీ క్రియేట్ చేస్తాం. అలాగే మన హ్యాబిట్స్ మారాలన్నా చాలా కష్టంగా ఉంటుంది.
సో అది అంతా ఏంటి, దాని వెనకాల ఏంటి సైంటిఫిక్ రీజన్ అనేది అది అంతా కూడా పుస్తకంలో ఉంది. సో అవి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఓకే. అలాగే ఇచ్చే మెసేజెస్ కూడా డైలీ నా కోసమే ఇస్తున్నారేమో ఈ మెసేజ్ అని అనిపించేది. అప్పట్లో కరోనా టైం అందరూ ఇంట్లోనే ఉండేవాళ్ళం, ఆన్లైన్ క్లాసులు పిల్లలకి అంత బిజీగా ఉండేది. బట్ స్టిల్ అది ఎట్లా ఉండేదంటే నాకు అది చాలా ఆసక్తికరమైన, నేను ఈ ట్రాన్స్లేషన్ చాలా చేయగలనా అసలు అనుకున్నదాన్ని, అది ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. ఓకే. అలా ఎట్లా మనలో ఈ మైండ్ టు మ్యాటర్లో సార్ చెప్తారు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అంతకుముందు నాకు డౌట్ ఉందని చెప్పా, మనం భగవంతుడు ఎట్లా అవుతాము అని చెప్పేసి, దానికి ఆన్సర్ ఈ బుక్లో నాకు దొరికింది అనమాట. అంటే మనమే కో క్రియేటర్స్, మన ఆలోచనల ద్వారా మన మనసులో వచ్చే ఈ మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, అంటే పాజిటివ్, నెగిటివ్, మిరాక్యులస్ థాట్స్, ఇవన్నిటి ద్వారా మనం అవి సృష్టించుకుంటున్నాం. అప్పుడు మనమే కదా దేవుడు. మనకి ఏ దేవుడు వచ్చి మనల్ని మన డెస్టినీని చేయట్లేదు, మనమే చేసుకుంటున్నాం. దానికి ఎలా మన బ్రెయిన్లో న్యూరోపాత్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి, మరి దీని నుంచి హ్యాబిట్ నుంచి నువ్వు బయటికి రావాలి, ఆలోచన నుంచి అంటే మళ్ళీ ఆ న్యూరోపాత్ని మనం రిలీజ్ చేసి చేయాలి. అంటే సబ్ కాన్షియస్ మైండ్లో మనం ఆ ప్రోగ్రామింగ్ ఏదైతే చేయబడి ఉందో దాన్ని రిమూవ్ చేయాలి. ఓకే. సో కాన్షియస్ మైండ్ కాకుండా సబ్ కాన్షియస్ లెవెల్లో మనం వర్క్ చేయాలి. అంటే మళ్ళీ అక్కడ ధ్యానంలో మనం చేసే సంకల్పాలు కానీ, లేకపోతే మనం అనుకుండేవి కానీ, అది కూడా ఆలోచనే కదా, సంకల్పం కూడా, అవన్నీ కూడా మనకి స్టోర్ అయ్యి మనం ఏదైతే రిమూవ్ చేసుకోగలం. అలాగే కొత్త న్యూరల్ నెట్వర్క్స్ని మనం ఫామ్ చేయగలం. అంటే ఏం చేయాలి అని అనుకునే దాన్ని కూడా మనం ఎలా సృష్టించుకుంటామంటే నిద్రపోయే ముందు రాత్రి అనుకోవాలి, ఏం చేయాలి, నేను ఎలా ఉండాలనుకుంటున్నాను. ఓకే. అలాగే మళ్ళీ మార్నింగ్ లేవంగానే కూడా ఏం చేయాలని అనుకుంటాం. ఎందుకంటే అప్పుడు మనం ఒక స్టేట్లో, గామా స్టేట్లో ఉంటాం. ఆ స్టేట్లో ఉన్నప్పుడు ఏంటంటే సబ్ కాన్షియస్ స్టేట్లో ఉన్నప్పుడు అది మనం దానికి ట్యూనింగ్ చేస్తున్నాం, ఇది చేయాలని చెప్తున్నాం. సో అది అలా మన లైఫ్లో మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. అంటే మనకి ఏది కావాలన్నా కూడా మనం ఒక ప్రోగ్రామ్ యూనివర్స్కి చెప్తున్నాం, అది మళ్ళీ తిరిగి మనకి రిటర్న్ వస్తుంది. ఓకే మేడం, నిజంగా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. అయితే మామూలుగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు పిఎస్ఎస్ఎం మూమెంట్లో, ధ్యాన జగత్ మ్యాగజైన్ ఇంటికి వచ్చింది అంటే పత్రి సార్ వచ్చినట్టే, పత్రి సార్ ఎనర్జీ వచ్చింది అని చెప్తారు. మరి అలాంటిది మీరు ఒక 1 year పైన సార్ స్వయంగా రాసిన ఏవైతే ఉన్నాయో వాటిని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసినప్పుడు మీలో జరిగిన మార్పు ఏంటి, అసలు ఏం గమనించారు దాని నుండి? ఓకే, మీకు కొన్ని అర్థమయ్యాయి, మీరు ఇందాక చెప్పారు మనసు ఎలా వాటితో కాకుండా ఇంకా మీకు ఏం తెలుసుకున్నారు? ఆ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఈ నాలెడ్జ్ ద్వారా ట్రాన్స్ఫర్మేషన్ ఎంతో ఓర్పండి. ఒక పని చేసినప్పుడు అది ఎలా సాధించాలి, ఎంత దాని పట్టుదల ఉండాలి, కష్టపడి కాదు ఇష్టపడి పని చేస్తూ ఉండాలి. అంటే అది డైలీ మెసేజ్. మనం ఏ ఊళ్ళో ఉన్నా, ట్రావెల్లో ఉన్నా, ఏది ఉన్నా కూడా ఆ వర్క్ అక్కడ జరిగిపోవాలి. సో అది ఆ పట్టుదల, ఒక వర్క్ని అకంప్లిష్ చేయడం, మేనిఫెస్టేషన్. ఇప్పుడు మనం అనుకున్నది చెయ్యాలి అంటే ఏ పరిస్థితుల్లోనూ చెయ్యాలి కదా, అది ఎలా సాధించుకోవాలి, ఇవన్నీ కూడా వచ్చినాయి. అంటే ఎక్స్క్యూజ్ చెప్పి తప్పించుకోవడానికి ఏం లేదు అక్కడ, అది డైలీ మెసేజ్. సో అన్నమాట. అలా తప్పించుకోవడానికి ఇలా చేయనండి అని చెప్పేది ఏం లేదు, కానీ అలా ఎప్పుడు చెప్పలేదులేండి. ఎందుకంటే అది నా వర్క్ అది ఒక సారథి అనేసరికి మనకి నిజంగా కూడా ఇంట్రెస్ట్ చాలా వస్తుంది. అవును, ఆ సబ్జెక్ట్స్ అలా ఉండే. అలాగే 40 మెసేజెస్ ఫ్రమ్ 40 మాస్టర్స్ బుక్, అదైతే ఎంతో, అందులో వాళ్ళే ఎంతో అద్భుతంగా సార్ గురించి చెప్తారు కదా అసలు. అది ఆ బుక్ కూడా నేను రాశాను. అంటే అది ఛానలింగ్ మెసేజ్ కర్నూలు మాస్టర్ మేడంకి. సో ఆ బుక్ది కూడా సార్ ఇచ్చేవాళ్ళు. దాన్ని కూడా లాస్ట్ అదే అనమాట, ఆ బుక్ సార్ రాసిన మెసేజెస్, అందులో అవి కూడా నేను ట్రాన్స్లేట్ చేయడం అనేది జరిగింది. ఇంకా అలా 2021 నవంబర్ దాకా సార్ రాశారు. సో ఆ తర్వాత సార్ రాయలేదు. అప్పటిదాకా ఆ ట్రాన్స్లేషన్ జర్నీ అనేది అది అలా జరిగింది అనమాట. ఆ తర్వాత డిఫరెంట్ చేంజెస్ వచ్చేసింది. ఇంకా నేను ఆ బుక్స్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు కూడా ఒక జ్ఞానం అనే ఒక స్టేట్లోకి ఎక్వైర్ చేయాలి అనే ఒక స్టేట్, ఇది కూడా ఒక లోక సేవే కదా, అందరికీ జ్ఞానాన్ని పంచుతున్నాము అనే స్టేట్. సో ప్యారలల్గా ఏంటంటే లైట్ మెడిటేషన్స్ కూడా నేను కనెక్ట్ అయ్యేదని. సో గాడెస్ మెడిటేషన్స్ అని, ఇవన్నీ వర్క్స్ అనేవి, మెడిటేషన్స్ అనేవి చేస్తూ ఉండేదాన్ని. సో శ్రీలక్ష్మి మేడం గైడ్ చేస్తూ ఉండేవాళ్ళు, ఏమేం చేయాలి ఎట్లా అని. దుగ్గిరాల శ్రీలక్ష్మి మేడం. అలాగే గైడెడ్ ఆడియోస్ చేయడం స్టార్ట్ చేశాను. అంటే
ఒక బ్లాగ్ ఉంటుంది 2012 పోర్టల్ బ్లాగ్ అని. సో అందులో ఏంటంటే భూమి మీద జరిగే మార్పులకి అనుగుణంగా ఏ మెడిటేషన్స్ చేయాలి, ఇక్కడ కూడా సంకల్పము, విజువలైజేషన్ ఇదంతా ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఎలా చేయాలంటే మనం ఒకటి సాధించాలి అని అనుకున్నప్పుడు మనం అది ఒక సంకల్పం, క్లారిటీ ఉండాలి. సంకల్పం నథింగ్ బట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను, నాకు ఏది కావాలి అని ఒక క్లారిటీ కోసం ఆ సంకల్పం చెప్పుకుంటాం. అలాగే దాన్ని ఎలా విజువలైజ్ చేస్తూ ఇది అయిపోయింది ఈ వర్క్ అనేదాన్ని, ఇదంతా భూమికి సంబంధించిందేనండి. భూమి ఎలా ఎక్వేరియస్ యుగంలోకి వెళుతుంది, ఈ డైమెన్షనల్ షిఫ్ట్ అనేది ఎలా జరుగుతుంది. సో దానికి సంబంధించిన ఈ గైడెడ్ ఆడియోస్ అన్నీ నేను హిందీలో చేసేదాన్ని. ఓకే, ఇప్పుడు కూడా చేస్తున్నాను. సో ఆ ట్రాన్స్లేషన్ అనేది అప్పుడు ఇంగ్లీష్ టు తెలుగు అయింది, ఇప్పుడు ఇంగ్లీష్ టు హిందీ అవుతుంది. సో అలా గైడెడ్ ఆడియోస్ చేయడం, మెడిటేషన్స్ చేయడం, ఇదంతా కూడా అంటే చెప్పా కదా, భూమాతకి మనం కాంతి ద్వారా సేవ చేయడం. కాంతి అంటే నథింగ్ బట్ శక్తి, జ్ఞానము రెండు. ఈ రెండు కూడా మనకి మన ద్వారా మనం పంచుతూ ఉన్నాం అన్నమాట. యా. సో మరి ఇలా మీరు వర్క్ అంతా చేస్తూ ఉన్నారు మేడం, చాలా బాగుంది. తర్వాత వచ్చేసి పిరమిడ్స్. సో వీటి విన్నప్పుడు మీకు ఏమనిపించింది? పత్రి సార్ ధ్యానానికి పిరమిడ్స్ని ఎందుకు కనెక్ట్ చేశారు అనుకుంటే మీకు ఏమనిపించింది? ఈ పిరమిడ్స్ అనేది ఒక ఆ స్ట్రక్చర్ ద్వారానే మనకి తెలుసు కదా, ఎనర్జీ అనేది భూమిలోకి వెళ్తూ ఉంటుంది. పూర్వం కూడా మనం చూస్తే ఇళ్ళన్నీ కూడా పిరమిడ్ షేప్లోనే, పెంకుటిళ్ళు అలాగే గుడిసెలు అవన్నీ ఆ పిరమిడ్ షేప్లోనే ఉండే. అలాగే ఫ్లాట్గా ఉండే బిల్డింగ్స్ ఇవన్నీ కూడా మనకి ఎనర్జీని యాంకర్ చేయవు, ఎనర్జీని తీసుకోవు, అదంతా డిస్ట్రిబ్యూట్ చేసేస్తాయి. ఒక పిరమిడ్స్ మటుకు ఆ స్ట్రక్చర్ వల్ల, అలాగే ఆక్టాగన్స్, డోమ్ షేప్డ్ ఇవన్నీ కూడా ఎనర్జీస్ చేస్తాయి. అలా పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రం కాబట్టి అవన్నీ కూడా దాని ద్వారా ఈ కాంతి అనేది యాంకర్ అవుతుంది. అలాగే ఈ పిరమిడ్, కర్తాల్ పిరమిడ్ కూడా మనకి దాని యొక్క రీమోడల్ చేసేటప్పుడు దీంట్లో కూడా కొంచెం సేవ చేయడం అనేది జరిగింది అక్కడ కూడా. అలా పిరమిడ్స్కి మనం తప్పుడు అనుకున్నాం, కర్తాల్ పిరమిడ్ కట్టినప్పుడు మనం అంత కనెక్టెడ్గా లేము. సో ఇప్పుడు మోడిఫికేషన్ చేసేటప్పుడు మనం వంతు సహాయం చేయాలి అని చెప్పి అనిపించి దానికి సహాయం చేయడము అవన్నీ కూడా జరిగింది. అలాగే ఈ కరోనా టైంలోనే ఎన్నో వర్క్షాప్స్, న్యూ ఎనర్జీ, అసెన్షన్ వర్క్షాప్స్ ఇవన్నీ తెలుసుకున్నాం అనమాట, అప్పుడు జరుగుతూ ఉండేవి. దాని ద్వారా ఆ న్యూ ఎనర్జీ అంటే ఏంటి, అది ఎలా మనం తీసుకుంటాం, భూమి మీద ఏ మార్పులు వస్తున్నాయి, అవన్నీ కూడా గ్రహించినప్పుడు చాలా మనం ఎంతో వర్క్ చేయాలి అని అనిపించింది. సో మన ద్వారా ఎంతో వెళ్ళాలి అని అక్కడ మళ్ళీ కనెక్ట్ అయ్యి స్టిల్ ఈ వర్క్ అంతా కూడా ఇప్పుడు చేయడం జరుగుతోంది. ఈ 1221 అసెన్షన్ పోర్టల్ యాక్టివేషన్ మెడిటేషన్ అని ఇప్పుడు కొన్ని గ్రహ కూటములు ఏర్పడబోతున్నాయి ఆగస్టు 12, 18, 21. సో దానికి ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేస్తున్నాము ఆ పోర్టల్ యాక్టివేషన్ కోసం అని చెప్పి. దానికి ధ్యానం చేపిస్తున్నారా మేడం? ధ్యానం చేస్తాము, విత్ విజువలైజేషన్ చేస్తున్నాము. సో అది కూడా మన పిఎంసిలో లైవ్ వస్తుంది ఈ 3 రోజులు మార్నింగ్ టైంలో. సో డేట్స్ ఏంటి మేడం? ఆగస్ట్ 12 ఉదయం 11 గంటలకి, ఆగస్ట్ 18 మధ్యాహ్నం 12:55కి, అలాగే ఆగస్ట్ 21 మధ్యాహ్నం 2:32కి ఒక 20 minutes ఉంటుంది మేడం. ఎగ్జాక్ట్లీ ఆ టైంలోనే మనం స్టార్ట్ చేసి మెడిటేషన్ అనేది చేయాలి తప్పకుండా. ఎందుకంటే మనకు తెలుసుగా సామూహికంగా ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు ఎనర్జీస్ని మనం భూమిలోకి అందరం ఒకే సంకల్పంతో ఒకేసారి పంపించగలుగుతాం. సో ఇవన్నీ మన అందుకని అదే టైంలో మనం అందరం కరెక్ట్గా కూర్చొని పిఎంసి చూస్తూ మనం అందరం కూడా చేయాలి అనేది నా రిక్వెస్ట్ పిఎంసి ప్రేక్షకులందరికీ. యా, తప్పకుండా మేడం, మీరు ఇంత చక్కగా చెప్పారు, అందరూ చేయాలి, దాని ప్రాముఖ్యత ఏంటి అని కూడా తెలియజేశారు. సో పిఎంసి ప్రేక్షకులతో పాటు ధ్యానం మన ఎవరైతే ఉన్నారో పిరమిడ్ మాస్టర్స్ వాళ్ళతో పాటు ధ్యానంలోకి రావాలనుకుంటున్న వాళ్ళందరూ కూడా తప్పకుండా ఆ టైం కూర్చొని ధ్యానం చేస్తారు. యా, వండర్ఫుల్ మేడం, చక్కటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, బాగుంది. సో ఇలా మీ జర్నీ అంతా, మీ ఆధ్యాత్మిక ప్రయాణం సాగుతూ ఉంది. సో ఎప్పుడైనా మీకు అనిపించేదా అసలు నేను మెడిటేషన్లోకి రాకపోయి ఉంటే ఎలా ఉండేదాన్ని, మెడిటేషన్లోకి వచ్చాను ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అంటే ఏమి టోటల్లీ గుణాలు అవ్వచ్చు, టోటల్గా మీలో ఏం మార్పు జరిగింది? ఇదైతే చాలా చెప్పుకోవాలి. బిఫోర్ మెడిటేషన్, ఆఫ్టర్ మెడిటేషన్ అంటాం కదా. బిఫోర్ మెడిటేషన్ అంటే ఎంతసేపు పిల్లల మీద, ఇంట్లో వీళ్ళ మీదే ధ్యాస ఉంటుంది, ఒక యాంగ్జైటీ ఉంటుంది, నా కుటుంబం అంటే ఇంత మట్టుకే అనే పరిమితి ఉంటుంది. సో అవన్నీ పోయినాయి అనమాట. ఇప్పుడు మనం అందరి కోసం అంతా నేనే, అందరిలోనూ నేనే అనే అట్లీస్ట్ ఆ స్టేట్ కాకపోయినా ఆ వర్క్ అనేది ఆ విధంగా జరుగుతుంది. ఇంకా అప్పుడు మన నార్మల్ లైఫ్ కూడా సాఫీగానే సాగుతుంది.
అప్పుడు చిన్న ఇది కూడా చాలా ఎక్కువ ఆందోళన కలిగించేది. ఇప్పుడు ఏంటంటే అంత స్టేబుల్గా అంతా కరెక్ట్గానే జరుగుతోంది అనే స్టేట్లో ఆలోచిస్తూ మన పని మనం చేసేసుకుంటూ చాలా కూల్గా, చాలా ధైర్యంగా, ఒకప్పుడు లేని ధైర్యము, ఆనందం అనేది దేని మీద ఇది లేదు. అలాగే ప్రేమతత్వం కూడా పెరిగింది. ఇవన్నీ ధ్యానం ద్వారా ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి, నాకే కాదు. ఎందుకంటే ఆ వన్నెస్ స్టేట్ అనేది, వన్నెస్ ఫీలింగ్ అనేది అందరికీ ఉంటుంది. సో నేను ఇతరులు అందరూ ఒకేలాగా అనుకున్నప్పుడు, అదే కదా మనం ఆత్మతత్వం, అందరూ ఆత్మస్వరూపులు అనుకున్నప్పుడు, ఇంక మనం ఒకళ్ళ గురించి మనం ఏం మాట్లాడడానికి, కామెంట్ చేయడానికి అటువంటి ఏది ఉండదు. సో ఆ ఎనర్జీస్ అన్నీ కూడా ఇక్కడ వర్క్లో పెట్టేసాం. సో అది ఏంటంటే అప్పుడు ఇది ఎంతో తృప్తిని, ఆనందాన్ని, ఇవన్నీ కూడా మనకి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇది మన సోల్ ప్లాన్ మేడం. ఆ సోల్ ప్లాన్ ఏంటి అని తెలుసుకున్నప్పుడు, నేను ఏం చేయాలి, ఏ వర్క్ చేయడానికి వచ్చినప్పుడు ఆ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఎక్కడ డిస్ట్రాక్షన్ లేదు, అన్హ్యాపీనెస్ లేదు. అన్నీ మనం ఉన్నా లేకపోయినా అన్నీ ఆ టైంకి అవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం ఒక ఛానలే. ఆ ఛానల్గా మనం ఉన్నప్పుడు ఏంటంటే నేను చేస్తున్నాను, నేను చెప్తున్నాను అనేది కూడా లేదు. ఇప్పుడు ఇలా మాట్లాడడం కూడా ఒకప్పుడు వచ్చేది కాదు. చాలా కష్టంగా ఉండేది నా గురించి నేను మాట్లాడడం కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే అలా ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. ఆధ్యాత్మిక స్పీకర్గా తయారయ్యారనమాట. స్పీకర్ అని చెప్పండి కానీ. సో అంటే ఆ సబ్జెక్ట్ అనేది ఒక ఫ్లోలో మన ద్వారా వెళ్ళిపోతూ ఉంది. సో పిరమిడ్ కాల్ సర్వీసెస్ ఛానల్లో కూడా చెప్పడం జరిగింది బుక్ గురించి. ఓకే, అలా ఏంటంటే ఏం బుక్ గురించి చెప్పారు మేడం? అదే 40 మాస్టర్స్ ఉంది కదా, తెలుగు బుక్ మీద చెప్పడం జరిగింది. సో అలాగా శంబల అనే బుక్ మీద కూడా చెప్పాను, మన శార్వరి గారు రాసిన బుక్ అన్నమాట. సో అలా ఒక్కొక్క స్టెప్ లైఫ్లో ఎదుగుతూ ఉన్నాం. కానీ అదే చెప్పాలి, ఈ స్టెప్ అయిపోయింది, ఈ స్టెప్ అట్లా కంటిన్యూస్ ఉంటూనే ఉంటుంది. సో అదే అనుకుంటాం మహావతారంలో చెప్పే ఈ డైమెన్షనల్ షిఫ్ట్ జరుగుతుంది, 5th డైమెన్షన్కి వెళ్తుంది భూమి. అంటే మనం అందరం కూడా భూమితో పాటు ఎదగాలని నిర్ణయించుకొని వచ్చాం. సో అందులో భాగంగా వర్క్ చేస్తూ మనం ఒక స్టెప్ ఎదుగుతూ భూమాత ఎదగడానికి కూడా మనం సహాయం చేస్తూ ఉన్నాం. యా, వండర్ఫుల్ మేడం. మీరు ఎంత చక్కటి పాయింట్స్ చెప్పారంటే, ఇందాక బిఫోర్ మెడిటేషన్ మన కుటుంబంలో ఉన్న సమస్యల గురించి ఆలోచించే డే అంతా వేస్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ ఈజీగా అయిపోతున్నాయి. ఆ ఎనర్జీని మనం మన ఆత్మ ఎదుగుదలతో పాటు ఇంకొకరు కూడా ఎదగడానికి మనకు తెలియకుండానే మనం ధ్యాన ప్రచారం చేస్తున్నాము. మరి పిరమిడ్స్ గురించి చెప్తున్నాం. ముఖ్యంగా మీరు అన్నారు ఇప్పుడు మనకి మెడిటేషన్ ఉంది ఆగస్ట్లోని. సో దాని మీద మీ టీం అంతా ఎంతో ఎనర్జీ పెట్టి మరి ఎంతో చక్కగా వర్క్ చేస్తున్నారు మేడం. అంటే ఎంత ఒక ఉమెన్ ఎలా మారుతారు, ఎంత ట్రాన్స్ఫార్మ్ అవుతారు అనడానికి చక్కటి నిదర్శనంగా మీరున్నారు. సో మరి తర్వాత వచ్చేసి మన మూమెంట్లో పెద్ద ఒక ఈవెంట్ అనుకోవాలి, ఒక పండగ అనుకోవాలి. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ 1 year నుండి మళ్ళీ వెయిట్ చేసేది ధ్యాన మహాయజ్ఞాలు, చక్రాలు, యాగాలు అనుకోండి. సో మరి మీరు అటెండ్ అయిన మొట్టమొదటి యజ్ఞమైన, యాగమైన ఏంటి, అక్కడ మీరు పొందిన అనుభూతి ఏంటి? కర్తాల్ ధ్యాన చక్రమే. ఓకే. సో ఆ ప్లేసే ఎనర్జెటిక్ ప్లేస్. అంతమంది మార్నింగ్ మెడిటేషన్ చేయడం అనేది ఒక అద్వితీయమైన ఎక్స్పీరియన్స్ అనమాట. సో అవన్నీ కూడా అలా చేస్తున్నప్పుడు అంతమంది మధ్యలో చాలా బాగుండేది. అది చలిగుందా ఏముందా అనేది ఎప్పుడు అసలు గుర్తుకు కూడా రాదు. మా పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళం, అక్కడ ధ్యానం చేసేవాళ్ళం. మార్నింగ్ మ్యూజిక్ మెడిటేషన్, అంటే నాకు మ్యూజిక్ ఇష్టం కాబట్టి నాకు ఆ మ్యూజిక్ మెడిటేషన్ నేను చాలా ఆస్వాదిస్తూ ఉండేదాన్ని. సో చాలా కర్తాల్ అనేది నాకు తెలిసి పవర్ఫుల్ ప్లేస్. అలాగే పిరమిడ్ వ్యాలీకి కూడా వెళ్ళడం జరిగింది, అది చాలా బాగుంటుంది అక్కడ కూడా. సో ధ్యాన మహాచక్రం, ధ్యాన మహాయాగాలు ఇవన్నీ ఏంటంటే సామూహిక ధ్యానాలు. అక్కడ మనం ద్వారా ఆ భూమి అంతా కూడా, ప్రదేశం అంతా కూడా ఎనర్జీ నిండిపోతూ ఉంది. సో అట్లా సార్ అందుకే ఒక్కొక్క ప్లేస్లో అరుణాచలం అయితే ఏమి, షిరిడి అయితే ఏమి, ఇవన్నీ చేశారు. ఇప్పుడు తిరుపతిలో కూడా ఇప్పుడు తిరుపతి ధ్యాన మహాయజ్ఞం జరుగుతుంది. తప్పకుండా తిరుపతి ఎనర్జెటిక్ ప్లేస్, తిరుమల కొండల మధ్య. సో ఎంతోమంది ఋషులు అక్కడ ఉంటారు, యాస్ట్రల్గానే చెప్తారు. మరి అటువంటి ప్లేస్లో ఈ ధ్యాన మహాయజ్ఞం జరగడం అనేది ఎంతో గొప్ప విషయం. తప్పకుండా అందరూ ధ్యాన మహాయజ్ఞంలో కూడా పాల్గొనాలని మా విన్నపం. మేడం మరి ఫైనల్గా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో వెలుగును తీసుకొచ్చారు. ఆ గురువు గురించి మీరు చెప్పాలనుకుంటే గ్రాటిట్యూడ్ అవ్వండి, లేదా ఒక్కసారి ఆయన తలుచుకోవడం అనుకోండి, ఏదైనా మీరేం చెప్తారు? పత్రి సార్ని గురువు కన్నా కూడా ఎక్కువ నాకు అనిపిస్తుంది, నాకు ఆయన ఒక ఫ్రెండ్ లాగా అనిపిస్తారు.
నా ఇది అది అన్నమాట. అంటే ఒక మాస్టర్ మనం ఏమైనా చర్చించవచ్చు, ఏమైనా చక్కగా అడగచ్చు, మాట్లాడచ్చు. మార్గదర్శకులు, గురువు అంటే సారే చెప్తారు. గురువు అంటే ఎవ్వరు కాదు, నీ సీనియర్ అని చెప్తారు. ఇది మన ఎన్లైటన్మెంట్ అవర్ అని పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ మార్నింగ్ టైం వచ్చాయి. నేను కంపల్సరీ అది అటెండ్ అయ్యే వాళ్ళం. క్వశ్చన్స్ కూడా అడిగాను సార్ అప్పుడు చెప్తారు గురువు అంటే ఎవరు కాదు, మన సీనియర్. సో సార్ ఆ పాత్రలో ట్రావెల్ చేసి మనందరికీ ఇచ్చి మనందరినీ కూడా మార్గంలో ముందుకి నడిపించారు. ఆయన ఎంతో కష్టపడినా మనందరికీ ఆ బాటను సులువుగా చేసేసారు. సో ఒక ఫ్రెండ్, గురువు, ఇంకేమైనా ఆయన మంచి మ్యూజిషియన్ కూడా. సో నాకు ఆ ఆస్పెక్ట్ కూడా సార్లో చాలా నచ్చుతుంది. అంటే ఆయన డెడికేషన్, ఫ్లూట్ రోజు ఆయన కొంచెం సేపన్నా వాయిస్తారు, రోజు కొంచెం సేపన్నా ఒక బుక్ చదువుతారు, రోజు రాస్తారు. అంత డిసిప్లైన్డ్ వేలో ఆయన జీవితాన్ని అంతా కూడా చేశారు. అలాగే ఎంతో మంది ట్రావెల్ చేశారు. మనం అనుకుంటాం కదా ఎందుకు ఇంత ట్రావెల్ చేస్తారు సార్ ఓపికన్నా లేకపోయినా అంటే, ఈ 1,44,000 మంది మనం క్రిటికల్ మాస్ అని చెప్తాం, లైట్ వర్కర్స్, వీళ్ళందరినీ ధ్యానంలోకి తీసుకురావాలి, అందరు అవేకెన్ చెయ్యాలి అంటే మరి అన్ని ప్లేసెస్ తిరగాలి కదా, దేశ విదేశాలు, ఒక్కొక్కళ్ళు ఒక్కో దేశంలో ఉంటారు. అంటే మహావతరణ బుక్లో చెప్తారు. వీళ్ళందరూ యాక్టివేట్ అయినప్పుడు భూమి మీదకి కాంతి అనేది అలా వస్తుంది. అప్పుడు ఆ లైట్ గ్రిడ్ అనేది ప్లానెట్ మీద వీళ్ళందరి ద్వారా ఏదైతే కాంతి యాంకర్ అవుతుందో అదంతా ఒక లైట్ గ్రిడ్ లాగా ఉండి ఈ చీకటి అనేది భూమి నుంచి వెళ్ళిపోతుంది. సో అలా వీళ్ళందరినీ యాక్టివేట్ చేసుకుంటూ సార్ తిరుగుతూ, సో ఎంత వర్క్ చేస్తారో మన ఊహకు అందదు, మనమైతే ఆ పనులు చేయలేం. సో ఇక ఆయన ఒకటని నేనైతే నిర్వచించలేదు, ఇన్ని ఆస్పెక్ట్స్ సార్లో ఉన్నాయి. ఆయన ఒక లైట్ వర్కరు, ఒక మ్యూజిషియను, ఒక ఫ్రెండు, ఒక గురువు, చాలా ఇంకా ఇన్ని వేరియస్గా నేను సార్ని అయితే అలాగే చూస్తాను. యా, థ్యాంక్ యూ మేడం. మరి ఎంతో అద్భుతంగా అసలు మీ ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైంది, దానివల్ల మీరు ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు, మీకు ఎలా నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని నాకు తెలుసుకోవాలని మీరు పత్రి సార్ దగ్గరికి వెళ్తే నీకు అర్థమవుతుంది అని చెప్పడం, మరి సార్ మెసేజెస్ మీ దగ్గరికి రావడం, వాటిని చక్కగా మీరు ట్రాన్స్లేట్ చేయడం, ఎంతో అద్భుతంగా మీ ఆత్మకథని మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వాళ్ళకు కూడా చాలా కృతజ్ఞతలు. సో విన్నారు కదండి, ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథ. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మరి ఆధ్యాత్మికతలోకి వచ్చి ఆ గురువుని పట్టుకొని గురువు ద్వారా ఎన్నో నేర్చుకొని ఆ నేర్చుకున్న వాటిని వదిలేయకుండా ఆచరిస్తూ ఎంతో అద్భుతంగా ఎలా ఎదిగారు అనేది ఎంతో అద్భుతంగా మనం తెలుసుకున్నాం. మరొక పిరమిడ్ మాస్టర్ ఆత్మకథ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.